ఆయన పరిచయం చేయకుండా మనం వస్తాడు. పంతొమ్మిది 1998లో నల్గొండలో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నేను వార్త దినపత్రిక స్టాఫర్గా ఆయనతో కలిసి 2 నెలలు ఆ ప్రచార భాగస్వామ్యాల్లో కూడా మేము కూడా మా వంతు కర్తవ్యంగా పాలుపంచుకున్నాం. అట్లాగే ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవాడు. చాలా గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి. చాలా వరకు సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, సురవరం సుధాకర్ రెడ్డి గారి మనుషులు ఈ సమాజానికి, ఈ దేశానికి చాలా అవసరమైనటువంటి వాళ్ళు. ఒక్క విషయం, మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా అంటే గోలకొండ సంకలనం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి అయితే ఈ దేశ ఎర్రజెండా చరిత్ర సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన భారతదేశం ఎర్రజెండా. ఆయన కంఠంలో భాస్వరం ఉంది. ఆయన మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసంతో మా అందరి బుగ్గలు ఎరుపెక్కే విధంగా చేసినటువంటి మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఆత్మకథ కూడా రాశారు. ఆ ఆత్మకథ కూడా సిద్ధంగా ఉంది. ఆయన రాసిన జర్నీ, ప్రయాణం మొత్తాన్ని కూడా రేపటి రాబోయే తరాలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మట్టి కన్నా గొప్ప బిడ్డ, ఈ తెలంగాణ పోరాట వారసత్వాన్ని కళ్లతో చూసినవాడు, ఈ దేశంలో మాలాంటి వాళ్ళకి ఇంకా స్వాతంత్రం లేదని కళ్లు తెరిచినవాడు సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఆయన చూపినటువంటి మార్గంలో తప్పకుండా ఎర్ర జెండాలు మరింత ఎరుపెక్కాలని, ఈ దేశంలో విముక్తి పోరాటాలు విజయం సాధించాలని కోరుకుంటున్నారు.